హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్వేషిని. ఈరోజు మనం క్రోటన్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందామండి. క్రోటన్ ప్లాంట్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. మామీ, మ్యాగ్నిఫిషియంట్, జాన్జిబర్, పెట్రా, మ్యాగ్నిఫిషియంట్, రెడ్ ఐస్టన్, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ఒకే టైప్ ఆఫ్ కేరింగ్ ఉంటుంది, సిమిలర్ టైప్ ఆఫ్ కేరింగ్. సో నేను వీటిలో ఒకటైన పెట్రా గురించి చెప్తాను ఈరోజు. మిగిలిన వాటన్నిటికి కూడా సేమ్ టైప్ ఆఫ్ కేరింగ్, ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ కూడాను. ఇది బేసిక్గా వచ్చేసి ట్రాపికల్ ప్లాంట్ అండ్ నేటివ్ టు సౌత్ ఈస్ట్ ఏషియా. సో ట్రాపికల్ ప్లాంట్ అనేసరికి దీనికి ఎండ కావాలి, దీనికి ఎండ ఇష్టము. ఇది మరీ కోల్డర్ క్లైమేట్, మంచు కురిసే ప్రాంతాలలో ఉండలేదు, చనిపోతుంది మొక్క. ఆ టైంలో మనం ఏంటంటే ఇండోర్ లోపల ఇంట్లో పెట్టేసుకోవడం బెటర్. మళ్ళీ మామూలు మంచు తగ్గిపోయిన తర్వాత బయట పెట్టుకోవడం బెటర్. ఈ మొక్క వచ్చేసి మామూలుగా మనకి వింటర్ రైనీ అప్పుడంతా బాగానే ఉంటుంది. ఎండాకాలంలో మాత్రం దీనికి ఎండ ఎక్కువ పడేసరికి ఆకులు బర్న్ అయిపోతాయి. సో ఆ టైంలో ఏంటంటే మనం పార్షియల్ షేడ్లో పెట్టుకోవడం నయం. అదే ఒకవేళ మనం నేలలో పెంచుకుంటున్నాం అనుకోండి, అప్పుడేం అవసరం లేదు, మనం పెట్టలేం కూడా అప్పుడు లోపల. అంటే నేలలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే కింద సత్తువ ఉంటుంది కదా, దాన్ని సపోర్ట్ తీసుకుంటుంది, నేల సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి పైన ఎంత ఎండ ఉన్నా మనం నీళ్ళు పోస్తే సరిపోతుంది. కానీ కుండీలో ఉన్నప్పుడు అలా కాదు కదా, మనం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి కుండీలో ఉన్నప్పుడు. సో కుండీలో పెంచుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ సమ్మర్లో మీరు పార్షియల్ షేడ్, లేదంటే డైలీ ఓన్లీ 1 or 2 hours ఎండ తగిలే ప్లేస్లో పెట్టడము, లేదంటే పార్షియల్ షేడ్ ఏదైనా చెట్టు కింద పెట్టడము, లేదంటే కంప్లీట్ షేడ్లో పెట్టేసినా కూడా బాగా వస్తుంది. అండ్ వాటరింగ్ విషయానికి వచ్చేసరికి ఈ చెట్టుకి మనము నార్మల్గా అయితే 2-3 daysకి ఒకసారి పోస్తే సరిపోతుంది. కానీ సమ్మర్లో మాత్రం కంపల్సరీ డైలీ పోయాలి. ఆ డైలీ పోయాలి, లేదంటే చెట్టు ఒక్కరోజు నీళ్ళు పోయకపోయినా కూడా ఆకు వాడిపోయినట్టు ఎలమొహం వేసేస్తుంది మొక్క. ఇంకోటి, మనం చెట్టు నీళ్లు పోసేటప్పుడు ఎప్పుడు కూడా చెట్లకి మామూలుగా మనం పైనుంచే పోస్తాం కదా, లేదంటే కింద పైప్తో కొట్టేస్తాం ఇలాగా. అలా ఈ చెట్టుకి మాత్రం కంపల్సరీ చెట్టు ఆకులు మొత్తం తడిచేలాగా పోయాలన్నమాట. మామూలుగా మనం ఏంది చెట్లకి మొదట్లో పోసేస్తాం ఏ చెట్టుకైనా కూడా. లేదు కుదిరితే పైన నుంచి ఇట్లా పైప్తో షవర్ చేసేస్తాం. ఈ చెట్టుకి మాత్రం మగ్గుతో పోసిన, పైప్తో ఎలా పోసినా, మీరు ఎలా పోసినా కూడా చెట్టు ఆకులు మొత్తం తడిచేలా పోస్తే చెట్టు ఎక్కువ ఫ్రెష్గా ఉంటుంది. ఏ చెట్టు అయినా అంతే, కానీ ఈ చెట్టు ఇంకా క్లియర్గా తెలిసిపోతుంది మనకి. ఎందుకు అంటే చెట్టు ఆకుల కోసమే కదా మనం ఈ చెట్టుని మనం పెంచుకునేది. దీనికి పువ్వులు పెద్దగా ఏమి ఉండదు కదా, ఈ ఆకులు బాగా బ్రైట్గా ఉంటాయనే కదా మనం కలర్స్గా ఉంటాయని పెంచుకుంటాం. అది చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట, ఎక్కువ ఎంత వాటర్. అండ్ దీనికి చాలా ఇష్టం కూడా, అంటే పైనుంచి అలా వాటర్ పోసినప్పుడు ఈ చెట్టు బాగా ఎక్కువ వస్తుంది. కింద నుంచి పోసే కన్నా కూడా, మొదట్లో పోసే కన్నా కూడా చెట్టు మొత్తం తడిచేలాగా గనక నీళ్లు పోస్తే ఈ చెట్టు ఆకు కలర్స్ చాలా బ్రైట్గా కనిపిస్తాయి, బ్రైట్గా ఉంటుంది, చెట్టు కూడా చాలా చక్కగా ఎదుగుతుంది. అండ్ దీనికి సీజన్ని బట్టి, క్లైమేట్ని బట్టి ఈ చెట్టు ఆకుల కలర్స్ మారిపోతూ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ చెట్టుని మనకు నచ్చిన షేప్లో పెంచుకోవచ్చు అండి. అంటే చెట్టు మనం కింద బుషీగా కావాలి అనుకుంటే అప్పుడే కింద చిగుర్లు తెంపేస్తే అప్పుడే బుషీగా వచ్చేస్తుంది. లేదు కొంచెం హైట్ వచ్చిన తర్వాత పెంచుకోవాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, కొంచెం హైట్ వచ్చాక ఇక్కడ కట్ చేశాను అనమాట దీని చిగురు. ఇక్కడ 3 కొమ్మలు పెట్టేసి వచ్చింది. మళ్ళీ ఇంత హైట్ వరకు రావాలి, అక్కడ మళ్ళీ బ్రాంచెస్, అంటే మీరు ఏ పాయింట్లో బ్రాంచెస్ రావాలి అనుకుంటారో అక్కడ మీరు కట్ చేసేస్తే మళ్ళీ చిగుర్లు పెట్టుకొని చక్కగా వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, మనకు నచ్చిన షేప్లో, నచ్చిన ఎన్ని బ్రాంచెస్ రావాలి, బుషీగా కావాలా, లేకపోతే టాల్గా కావాలా, లేకపోతే ఎలా కావాలి అనుకుంటే అలా చక్కగా పెంచుకోవచ్చు. అండ్ ఇది మ్యాక్సిమం 6 feet దాకా వెళ్తుంది గ్రౌండ్లో పెడితే. 6 feet, 7 feet దాకా కూడా వెళ్తుంది గ్రౌండ్లో పెడితే. అండ్ పాట్లో పెట్టినా కూడా అంతే, 5 feet దాకా రావచ్చు మనం చక్కగా పెంచుకోగలిగితే బాగా. అండ్ దీనికి ఫర్టిలైజర్స్ వచ్చేసి, దీనికి కంపోస్ట్ అంటే చాలా చాలా ఇష్టం. బాగా మనం ఎంత ఎరువు వేస్తే అంత బాగా వస్తుంది ఈ చెట్టు. అండ్ నైట్రోజన్ ఫర్టిలైజర్స్ని ఎక్కువ లైక్ చేస్తుంది, బికాజ్ ఇట్స్ అ డెకరేషన్ ఆర్నమెంటల్ ప్లాంట్ కాబట్టి మనం నైట్రోజన్ ఫర్టిలైజర్ ఎక్కువ ఇవ్వచ్చు ఈ మొక్కకి. అండ్ కంపోస్ట్ కూడా బాగా ఇవ్వచ్చు. సాయిల్ మిక్సర్కి వచ్చేసరికి మనం కంపోస్ట్ ఎక్కువ అని చెప్పుకున్నాం కదా, సో 50% కంపోస్ట్, 40% సాయిల్ వేసేసి మిగిలిన 10% ఇసుక వేసేస్తే ఈజీగా వెల్ డ్రైన్డ్ అయిపోతుంది. సో దట్ ఈజ్ అ సాయిల్ మిక్స్చర్ అనమాట ఈ మొక్కకి. ఇంకా ఈ చెట్టు వచ్చేసేసి టాక్సిక్ అయితే అంత టాక్సిక్ ఏమీ కాదు, అంత మరీ భయపడాల్సిన మొక్క ఏమీ కాదు, నార్మల్గా పెంచుకోవచ్చు, పెట్స్కి కూడా ఏమీ కాదు, నార్మల్ ప్లాంట్. అండ్ సాయిల్ ఇంకా
ప్రూనింగ్ ఇందాక చెప్పాం కదా, మనకు నచ్చిన షేప్‌లో ప్రూన్ చేసుకోవచ్చు. అండ్ ప్రొపగేషన్ వచ్చేసేసి కొమ్మ ఉంది కదా, ఇలా కొమ్మ కట్ చేసేసి పెట్టేసినా కూడా స్టెమ్ కటింగ్ వచ్చేస్తాయి. యాక్చువల్‌గా దీనికి ఆకులు, కాయలు, సీడ్స్ మనం పెట్టుకోవచ్చు. కానీ సీడ్స్ అంటే అంత పెద్ద చెట్టు, ఈ రోజుల్లో సీడ్స్ కూడా దొరకడం లేదు ఎక్కువ. క్రోటన్స్ అంత మధ్య ఎవ్వరు వెళ్ళరు కదా, అంత పెద్దగా పెంచుకోవట్లేదు కదా. సో, మనకి నార్మల్‌గా స్టెమ్ ప్రొపగేషనే స్టెమ్ కటింగ్ ద్వారా పెంచుకోవడమే ఈజీ. దీన్ని స్టెమ్ కట్ చేసేసి పక్కన పెట్టేస్తే వచ్చేస్తాయి. ఇంకా చెప్పాలంటే దీని ఆకు కట్ చేసేసి, దీనివి ఒక 2, 3 ఆకులు కట్ చేసేసి వాటర్‌లో పెట్టేసినా కూడా ఒక 15 డేస్, 1 మంత్‌కి అట్లాగా లైట్‌గా రూట్స్ వస్తాయన్నమాట. అలా కూడా మనం పెంచుకోవచ్చు. కానీ అది చాలా లెంథీ ప్రాసెస్ అండ్ కొంచెం టఫ్ ప్రాసెస్. ఒక్కోసారి బతికితే బతకచ్చు, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అదే మనం స్టెమ్ కటింగ్ అంటే చాలా ఈజీ. ఇలా స్టెమ్ కట్ చేసేసి పెంచేసుకుంటాం కదా, ఇలా పక్కన పెట్టేస్తే వచ్చేస్తుంది. రైనీ సీజన్, వింటర్ సీజన్‌లో అయితే నార్మల్‌గా వస్తుంది. సమ్మర్ సీజన్‌లో అయితే కొంచెం కష్టము. సో, ఆ టైంలో మనము రూటింగ్ హార్మోన్ హెల్ప్‌తో పెడితే బాగా వస్తుంది. అండ్ రేట్ దాకా వచ్చేసరికి నేను ఇది తీసుకొచ్చి 2, 3 ఇయర్స్ అయిందండి. అప్పుడు ₹100 ఎంతో తీసుకొచ్చాను. ఇప్పుడు మటుకు కొంచెం కాస్ట్‌లీగానే ఉంది ఈ ప్లాంట్. 200, 250 కూడా చెప్తున్నారు. సైజుని బట్టి ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయితే 400 కూడా చెప్తున్నారు. 350, 400 కూడా చెప్తున్నారు నర్సరీస్‌లో ఈ ప్లాంట్‌ని. బట్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. చాలా బ్రైట్‌గా ఉంటుంది. ఇంట్లో ఒక 2, 3 ప్లాంట్స్ గనక ఇవి పెట్టుకుంటే చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. అండ్ గ్రౌండ్‌లో వేసి పెట్టుకుంటే మటుకు గేట్ ముందు అక్కడ గ్రౌండ్‌లో వేస్తే గనక చాలా పెద్ద హైట్ వచ్చేసి 5 ఫీట్, 6 ఫీట్ పెరుగుతుంది కదా. దీని ఆకులు చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి కదా. చాలా చాలా బావుంటుంది ఈ మొక్క చూడ్డానికి. అండ్ ఇంకా ఇంకా ఈ చెట్టుకి ఎప్పుడైనా ఆకులు రాలి పడిపోతూ ఉంటాయంటే అదొక్కటే దీనికొచ్చే డిజీజ్. నాకు తెలిసి దీనికి మీలీ బగ్స్ ఇట్లాంటివి ఏం పట్టవు. చాలా రేర్ దీనికి పెస్ట్ రావడం. నేను చెట్టు పెట్టి 3 ఇయర్స్ అవుతుంది. బట్ నాకు తెలిసి ఇప్పటివరకు ఒక పెస్ట్ కూడా ఏమీ రాలేదు. బట్ ఎప్పుడైనా సరే నీళ్ళు సరిపోకపోయినా కానీ, లేకపోతే నీళ్ళు ఓవర్ వాటరింగ్, ఐదర్ అండర్ వాటరింగ్ అయినా లేదంటే ఓవర్ వాటరింగ్ అయినా జరిగినప్పుడు ఆకులు రాలి పడిపోతూ ఉంటాయి. అదొక్కటి దీనికి వచ్చే డిజీజ్. అంటే నేను చూసినంత వరకైతే. సో, వాటర్ పోసేటప్పుడు మొత్తం జాగ్రత్తగా పోయాలి. అండ్ ఎప్పుడు దీనికి మార్నింగ్ టైం వాటర్ చేస్తే చాలా మంచిదనమాట. అండ్ ఇందాక చెప్పాను కదా, చెట్టు మొత్తం తడిచేలాగా, మొత్తం ఆకులన్నీ తడిచేలాగా నీళ్లు పోస్తే చాలా బాగా ఎక్కువొస్తుందనమాట ఈ మొక్క. ఓకేనా అండి? అందరూ పెంచుకోండి. చాలా చాలా బ్రైట్‌గా, అట్రాక్టివ్‌గా ఉంటుంది ఈ మొక్క. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎప్పుడు చెప్పినట్టే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.